కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా 2012లో ఏదైతే గబ్బర్ సింగ్ రిలీజ్ అయిందో మళ్ళా కూడా అదే జోస్తోటి మరి అలా అభిమానులు అందరూ కూడా ఇలా కదిలి వచ్చి మరి అలా నల్గొండలోని తిరుమల టాకీస్లో ఆధ్వర్యంలో అభిమానులు మరి అలా పవన్ కళ్యాణ్ గారికి కేవలం కొన్ని కోట్లాది మంది గుండెల్ని సొంతం చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలకు ఇవాళ అందరూ కూడా రాష్ట్రాలే కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన స్థానం కావాలనుకున్నాడు. ఆ ఉన్నతమైన స్థానం మరి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి మరి అలా డిప్యూటీ ముఖ్యమంత్రి చేసి మరి అలా సీట్లో కూర్చున్నటువంటి ఘనత మరి అలా అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు వారందరూ కృషి వల్లనే ఇలా సార్ మనం అనుకున్న స్థాయిలో కూడా రేపు తెలంగాణలో కూడా రాబోయే రోజులు కూడా తెలంగాణలో కూడా బలమైనటువంటి సంతకం జనసేన పార్టీ పెడుతుందని చెప్పేసి సందర్భంగా మరొకసారి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. నా పేరు ఎమ్మెల్యే రామలింగం, నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ప్రతి ఒక్కరు కూడా ఇలా అభిమానుల్లో చూస్తూ ఉంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్లో చూస్తూ ఉన్నాడు. మనం ఎన్ని వీడియోలు ఇక్కడ నుంచి అక్కడికి లైవ్ వెళ్తూ ఉంది ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే 2012 గబ్బర్ సింగ్ ఎలా ఉందో అభిమానులకి పండుగ, ఇప్పుడు కూడా 2024లో కూడా మన అభిమానులకే సొంతం అంటే ఈ గబ్బర్ సింగ్ మరి అలా ఎక్కడ పోయినా కూడా రేపు వచ్చేది హరిహర వీరమల్లి కావచ్చు, ఓజీ కావచ్చు, ఇదే తరహాలో మరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా తరపు నుంచి మరి అభిమానుల సంఘం కావచ్చు, మరి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్కలు కావచ్చు, మిత్రులు కావచ్చు, మరి వారందరి తరఫున కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అభిమానుల తరపు నుంచి కూడా మరొక్కసారి కూడా తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ సెలవు తీసుకుంటున్నాను.